ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణం మీకోసం. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సంఘం LHPS ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం DS బాలు నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూగులోతు భీమా నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ శాసనం ద్వారా జీవో నంబర్ 33 ద్వారా ఇచ్చిన ఎస్టీ రిజర్వేషన్ 10% ఉండాల్సిందే. రిజర్వేషన్ శాతం తగ్గించాలని, గిరిజనులకు అన్యాయం చేయాలని చేసే కుట్రలను తిప్పికొట్టాలి అని అన్నారు. అదేవిధంగా జీవో నంబర్ 3 కూడా అమలు చేసేదాకా కొట్లాడాల్సిన అవసరం మనకు ఉంది అని అన్నారు. హైకోర్టులో గిరిజన వ్యతిరేకులు వేసిన పిల్కు వ్యతిరేకంగా పోరాడదాం, గిరిజనులు అందరం కలిసి హక్కులు సాధించుకుందామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని జిల్లా అధికారులను ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, తండాల అభివృద్ధికి 100 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పాపవత్ గోపీనాయక్, బానోతు శ్రీను నాయక్, బాధావత్ యశ్వంత్, తేజావత్, వినోద్ నాయక్, డి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొరవి మండల LHPS మండల అధ్యక్షుడిగా బానోతు శ్రీను నాయక్ ఎన్నుకున్నారు.